హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9948446460. అయితే ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి ఒక ఆమె కాల్ చేశారండి, చాలా బాధపడ్డారు. మా హస్బెండ్ వచ్చేసి ప్రామిసరీ నోటు మీద ఒక 2 lakhs తీసుకున్నాడండి. అయితే తీసుకున్న తర్వాత అతను జల్సాలన్నీ చేసేసాడు. అయితే అతను చనిపోయాడండి. చనిపోయిన తర్వాత నేను వచ్చేసి వంట పని చేసుకుని 4 ఇళ్ళల్లో వంట పని చేసుకుని నేను బతుకుతున్నాను. అయితే ఇప్పుడు అప్పు ఇచ్చిన అతను ఏమంటున్నాడంటే, మీ ఆయన అప్పు తీసుకున్నాడు, నువ్వే కట్టాలి అప్పు, నువ్వు కట్టకపోతే నేను కోర్టులో వేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి చాలా బాధపడింది. అమ్మ తల్లి, నువ్వు బాధపడకు, ఫస్ట్ నువ్వు బాధపడకు, టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు, ఏం టెన్షన్ పడకు, ఏం కాదు. మీ ఆయన అప్పు తీసుకుని చనిపోయాడు కాబట్టి మీ ఆయన అప్పు నువ్వు కట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే, అతను ఏమని చెప్పాడు, మీకు ఇల్లు ఉంది కాబట్టి ఇల్లు గురించి వేస్తాము కోర్టులో వేస్తామండి అని అన్నావు. అయితే ఇల్లు అనేది మీ అమ్మగారు మీ నాన్నగారు నీకు స్త్రీధనంగా ఇచ్చారు. అందులో మీ ఆయన నీకు కొన్నది కాదు, లేదంటే మీ ఆయన సంపాదించేసి తెచ్చేసిన డబ్బుతో నీకు కొన్నది ఏం కాదు. నీకు స్త్రీధనంతో మీ అమ్మగారు మీ నాన్నగారు అనేది నీకు ఇచ్చారు ఆ ఇల్లు కూడా నీ పేరు మీదే ఉంది. అందుకని నీ పేరు మీద ఉంది కాబట్టి నువ్వైతే ఆ ఇల్లు అనేది పోతుందని చెప్పేసి నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. ఏదైనా అవసరమైతే కనుక నాకు కాల్ చేసి నన్ను సంప్రదించు. సరేనా తల్లి, నేను ఒకటే చెప్తున్నా, భయపడకు, ఏం కాదు. అప్పు నువ్వు కట్టాల్సిన అవసరం అయితే రాదు. అప్పు చేసేసి జల్సాలు చేసేసి చచ్చిపోతే మీ ఆయన నువ్వెందుకు కడతావు తల్లి అప్పు? నువ్వెందుకు, నీకేం అవసరం అప్పు కట్టడానికి? పిల్లల్ని వంట చేసుకుని బతుకుతున్నాను అంటున్నావు. పిల్లల్ని మంచిగా చూసుకో, బతుకు, నువ్వేం కంగారు పడకు. అవసరమైతే నాకు కాల్ చేయి. నేను నీకు ఏంటనేది, నీకు ఎలా చేయాలి, ఏం చేయాలనేది నేను నీకు చెప్తాను. ఏ తల్లి, నువ్వు భయపడకమ్మా. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.